వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. టాపిక్ పూజ సార్. పూజ, ఓకే సార్, పూజకి మనిషికి మనసుకి ఏం సంబంధం? ఓకే, మనిషికి పూజకి మనసుకు సంబంధం ఏంటి? ఎస్ సార్. మనిషి అయిన వాడు పూజ చేయాలి. పూజ చేసినప్పుడే మనసు అన్నది మాధుర్యంగా తయారైపోయి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతుంది. సో పూజ కంపల్సరీ. అంటే పూజ అనేక విధాలుగా ఉండొచ్చు, బట్ పూజ పూజనే. ఒకరు చెట్టును పూజిస్తారు, ఒకరు గుడిలో దేవుణ్ణి పూజిస్తారు, ఒకరు పక్షులను పూజిస్తారు, ఒకరు బ్రతికి ఉన్నటువంటి సక్సెస్ అయిన వాళ్ళను పూజిస్తారు, ఒకరు చిన్న పిల్లలను పూజిస్తారు, ఒకళ్ళు కనపడినటువంటి ప్రకృతిలో శూన్యాన్ని అందులోనూ కూడా పూజిస్తారు. ఇంకా కొంతమంది ముందుకు వెళ్తే వాళ్ళు కూడా మనిషిని కూడా పూజించుకుంటూ ఉంటారు. సో ఇన్ని రకాలైనటువంటి పూజ అన్నది ఉంది. సో ఈ పూజ అంటే శ్రద్ధ. మనిషి మీద మనిషికి శ్రద్ధ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా ఒక అనంతమైన శక్తి వల్ల సాధించగలగమన్నటువంటి ఒక నమ్మకం. అది పూజకి మనసుకు మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం. పూజ చేసేటోళ్ళు నీతి నిజాయితీగా ఉంటారని నిజమేనా సార్? రైట్. పూజ చేసే వాళ్ళందరూ నీతి నిజాయితీగా ఉంటారా అన్నది మీ క్వశ్చన్. సో ఇక్కడ ఏంట్రా అంటే కనుక అక్కడ కూడా చెప్పాను కదా రకాలు. ఇక్కడ కూడా పూజ చేసే వాళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళ కోసం వాళ్ళు పూజ చేసుకునేది ఒకటి ఉంటుంది, వాళ్ళ పిల్లల కోసం పూజ చేసుకునేది అంటే ఫ్యామిలీ కోసం పూజ చేసుకునేది ఒకటి ఉంటుంది, లోక కళ్యాణం కోసం పూజ చేసి ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ టైప్ అయితే, ఇంకొక టైప్ ఎట్లుంటుంది అంటే కనుక లోక వినాశనాన్ని కోరుకునే వాళ్ళ పూజలు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళల్లో ఒక 30 to 40% ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు బాగుపడేదానికంటే ఎదుటి వాళ్ళు నాశనం అవ్వాలి అని పూజలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఈ భూమి మీద ఉన్నారు. అంటే మీరు అడిగినట్టు పూజలు చేసే వాళ్ళు నీతి నిజాయితీతో ఉంటారా అంటే గనక ఉంటారు. అంటే వాని దృష్టిలో వాడు ఉంటాడు, వాడు హ్యాపీగా ఉండడానికి ఎదుటివాడు ఎటువంటి నాశనమైనా పర్వాలేదు అనే స్థితికి ఉంటారు. వీళ్ళందరూ కూడా పూజలో 10th స్టాండర్డ్ ఆర్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్నట్టు మాత్రమే. ఎవరైతే ఒక హయ్యర్ స్థితిలో ఉంటారో పూజ చేసేవాళ్ళు, ఎవడు కూడా వేరే వాళ్ళ వినాశనాన్ని కోరుకోడు. అది పూజకి మనసుకి సంబంధం ఉంటుంది, అది ఎంతవరకు కరెక్ట్? పూజకి మనసుకి సంబంధం ఉంటుంది, అది ఎంతవరకు కరెక్ట్? కంపల్సరీ మనసుకే ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉత్సాహభరితంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఫిజికల్ బాడీ అన్నది హ్యాపీగా ఉంటుంది. నిజానికి మన భూమి మీదకి వచ్చినాక ఆనందంగా ఉండడానికి మాత్రమే మనకి రైట్ ఉంది, బాధపడడానికి రైట్ లేదు. బాధపడుతున్నాము అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే నడుస్తున్నాయో వాటి మీద మనకి ప్రేమ, బంధము, బాధ్యత, భక్తి అని మన చుట్టుపక్కల దూరంగా ఉన్న వాటి గురించి ఆలోచించేటప్పుడు మనకి బాధ అన్నది కలుగుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా ఉందో ఆటోమేటిక్గా మనిషికి అంటే ఈ ఫిజికల్ బాడీకి ఆనందం అన్నది దొరుకుతుంది. మనిషి పూజించేటప్పుడు మనిషి ఇటు అటు పరిగెత్తుకుంటుంటది, ఒక్క కాడ ఆగకుండా మనిషి పూజ చెయ్యలేడు. అలాంటప్పుడు ఏం చేయాలి? అంటే మీరు ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవునమ్మా, ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఈరోజు నేను పూజ మొదలుపెట్టి నాకు వేరే ఆలోచనలు రాకూడదు అంటే కుదరదు. కంపల్సరీ ఆలోచనలు వస్తాయి. అందుకే పూజ చేసేవాళ్ళు లాస్ట్లో కొన్ని మంత్రాలు వేస్తారు. నేను చేస్తున్న పూజలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి అన్నటువంటిది. అంత అయిపోయిన తర్వాత పూజ చేసిన తర్వాత కూడా ఆ కోరిక కూడా కోరుతాడు. కోరినప్పుడు దేవుడు దాన్ని క్షమించేస్తాడు అన్నట్టు. సో మనం ఏంట్రా అంటే కనుక మనము ఒక భూమి మీద ఒక వలయంలో చిక్కుకొని ఉన్నాము. ఆలోచన అన్నటువంటి ఒక వలయంలో చిక్కుకొని ఉన్నాము.
బరువులు బాధ్యతలు అన్న వలయంలో చిక్కుకొని ఉన్నాము. సో వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రశాంతతను కోరుకుంటాం. నిజానికి మనం దేవుడి దగ్గరికి పోయినప్పుడు మనలో నుంచి ఒక 50% ఆఫ్ ఆలోచనలు తీసివేస్తాడు. అది మనం గమనించాలి. కానీ దేవుని దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే కనుక ఫస్ట్ ఒక 10 నిమిషాలు నువ్వు బాగానే పూజ చేస్తూ ఉంటావు, 11వ నిమిషం నుంచి ఆలోచన రావడం మొదలు పెడుతుంది. తర్వాత అరే నేను ఏదో ఆలోచిస్తున్నా, మళ్ళీ పూజ చేయాలని మళ్ళీ పూజ చేస్తావు. అంటే ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు సగం సేపు బాగానే చేసినావు, మళ్ళీ ఆలోచనలు వస్తుంటే మళ్ళీ ఆలోచనలు కట్ చేస్తున్నావు, అంటే ఆలోచనలు తగ్గుతూ ఉన్నాయి. సో అలా పూజలు చెయ్యంగా ఆలోచనలు తగ్గిపోయి నీ పూజ మొత్తము అక్కడ ఉన్నటువంటి దేవత కావచ్చు, దేవుడు కావచ్చు, వాళ్ళ అమ్మవారు కావచ్చు, మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ మీదకే మన మనసు అన్నది నిదానంగా నిమగ్నమవుతుంది. పూజ చేసేటోళ్ళు తప్పులు చెయ్యరా సార్? 100% చేయరా అంటే అంటే తప్పు ఒప్పు అన్నది అసలు ఈ భూ ప్రపంచం మీదనే లేదు. అవసరం అన్నది ఉంది అంతే. అవసరాన్ని బట్టి తప్పులు అవసరాన్ని నువ్వు తప్పు అని మనం జడ్జి చేయడానికి మనకి లేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏది చేస్తే అది కరెక్టే నేను చేస్తూ ఉంటాను. నేను బ్రతకాలి అంటే కనుక ఎన్ని తప్పులైనా చేస్తా అన్నట్టే ఉంటుంది. ఎదుటివాడు ఏమవుతున్నాడు అన్నది వాళ్ళకి అవసరం లేదు. నేను బ్రతకాలి, బ్రతికితేనే కదా రేపు పొద్దున్న నేను ఏమైనా చేయగలను అన్నటువంటిది. సో చాలామంది కూడా పూజల పేరుతో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు, టైంను వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో పూజ అన్నది చెయ్యాలి. తర్వాత కర్తవ్యం ఏమిటి అన్నది ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచించుకొని ముందుకు అడుగులు వేయాలి అంతే. సార్ మనిషి పూజ చేయవలసిన అవసరం ఉందా? రైట్. పూజ చేయవలసినటువంటి అవసరం ఉంది అంటే లేదు, కానీ అవసరం ఉంది. రెండు ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఒక్కడివే కాదు నీ ఫ్యామిలీలో ఉండేది, నీ చుట్టుపక్కల జనాలు కూడా ఉంటారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికేది ఈ భూమి మీదకి నువ్వు తీసుకొచ్చుకున్నటువంటి ఒక వరం. కానీ నీవు నీ అమ్మ, నీ నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వాళ్ళకంటే ముందు ఉన్న వాళ్ళు అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పూజలు పునస్కారాలు అంటే చర్చికి పోయేటోళ్ళు అవి, ఇంకొక చేసేటోళ్ళు ఇంకొకటి, ఇవన్నీ కూడా వాళ్ళు సైకలాజికల్గా చేసుకుంటూ ఉంటారు. అంటే మేము ఇవన్నీ చేసే ఇప్పుడు ఆనందంగా ఉన్నాము, ఇవన్నీ చేసే మేము ఈ రోగం నుంచి బయటపడ్డాము, ఇవన్నీ చేసే మనము దీంట్లో ఉన్నాము అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు మైండ్లో. ఎప్పుడైతే నీవు ఆ పని నువ్వు చేయట్లేదో వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. సర్టన్ ఏజ్ అంటే ఒక 5 years వచ్చినాక అరే ఈరోజు పూజ ఉంది, నువ్వు పూజలో వచ్చి కూర్చో, నువ్వు పూజ చేయాల్సిందే అన్నటువంటిది పెడతారు. ఒకవేళ వాడు చెయ్యకుంటే ఆ టైంలో ఎలా ఉంటుంది అయ్యా అంటే కనుక నువ్వు ఏదో ఒక పెద్ద తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు తప్పుడు దారిలో పోతా ఉన్నావు, తప్పుడు మార్గంలో పోతా ఉన్నావు అంటే సైకలాజికల్గా వాడిని అంటే వేరే రకంగా వాడిని మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాజిక్ తెలుసుకొని ఏం చేయాలరా అంటే కనుక మనస్ఫూర్తిగా నీ కోసం కాకుండా వాళ్ళ కోసమైనా కొద్దిసేపు, అంటే వాళ్ళ నుంచి ఎదుటివాడి నుంచి నీకు ఎంత పాజిటివ్ వస్తుంటుందో నువ్వు లైఫ్లో అంత ఎదుగుతూ ఉంటావు. ఎదుటివాడి నుంచి ఎంత నెగిటివ్ వచ్చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా నీ చుట్టుపక్కల ఉన్న లేయర్లన్నీ కూడా మూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవడం అన్నది మన పెద్దల నుంచి, మనకున్నటువంటి జ్ఞానం నుంచి, మనకు రాబోయే దానికోసము మనం నడుచుకుంటూ ఉండాలి అంతే. తరతరాల నుంచి వచ్చే పూజల్ని మనం పాటించాలి అదే అంటారా? తరతరాల నుంచి వచ్చే పూజల్ని పాటించాలి అన్నది నేను ఫుల్ స్టాప్ ఏం పెట్టలేదు. అట్లా అని చెప్పేసి పాటించకూడదు అని చెప్పట్లేదు. సమయ సందర్భమును బట్టి ఒకప్పుడు పూర్వకాలంలో టైం అన్నది చాలా ఎక్కువగా ఉండేది. పల్లెటూరులో పోయి పండగలు చేసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవడు పోతున్నాడు? నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నీకు పొద్దున్న లేచిన నుంచి మార్నింగ్ నుంచి టైమే తెలియదు. అదే పల్లెటూరులో ఉన్నారనుకో టైం 100% తెలుస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తారు, పూజ చేస్తారు, దాని తగ్గట్టు అందరు కలిసి కూర్చుంటారు, భోజనాలు చేస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ ఉంటాయి. సో కాలం మారిపోయింది కాబట్టి ఆ మార్పుకు తగ్గట్టు నీ దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అనుగుణంగా నువ్వు నడుచుకుంటే బాగుంటుంది అని నేను చెప్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పూజల గురించి చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.